2 గోని సంచులలో ఇంట్లో దాచిన 30 కిలోల గంజాయిని అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఈ విషయమై స్థానిక ఎస్ఐకి రవీంద్ర అందించిన వివరాల ప్రకారం మండలంలో మారుమూల బాబుశాల పంచాయతీ జడిగూడ గ్రామంలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నందున విశ్వసనీయ సమాచారం మేరకు పోలీస్ సిబ్బంది గ్రామానికి చేరుకొని తనిఖీలు నిర్వహిస్తుండగా జడిగూడ గ్రామానికి చెందిన కొర్ర అస్సు ఇంటి ముందు పడేసిన 2 గోని సంచుల్లో గంజాయి ఉండగా కొర్ర అస్సు పోలీసు సిబ్బందిని చూసి తప్పించుకునే ప్రయత్నం చేయగా అతనిని వెంబడించి పట్టుకొని 2 గోని సంచులను చూడగా 30 కిలోల గంజాయి ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడైన కొర్ర అస్సును కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని, గంజాయి విలువ సుమారు 50 లక్షల మేర ఉంటుందని ఎస్ఐ రవీంద్ర తెలిపారు. పెట్టండి, ఎందుకంటే తర్వాత ఇది ఏమో ఇక్కడ కేజీ ఎంత అమ్ముతారు? సాపర్లు కేజీకి ఎంత అమ్ముతారు? దీనివల్ల ఏమైనా లాభం ఉందా మీకు? ఈరోజు మాకు మారుమూల బాపుసాల పంచాయతీ జడిగూడ గ్రామంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఒక ఇంటిలో గంజాయి ఉందని సమాచారం వచ్చింది. ఆ మేరకు మేము మా పార్టీతో పాటు వెళ్ళి ఆ ఇంటిలో తనిఖీ చేసి కొర్ర వాసు అనే 34 సంవత్సరాల ఒక వ్యక్తిని రిమాండ్లో అదుపులోకి తీసుకొని ఆయన వద్ద ఉన్న 30 కేజీల గంజాయిని సీజ్ చేసి ఈరోజు రిమాండ్కి తరలించడం జరిగింది. అక్రమంగా గంజాయి ఇంటిలో ఉన్నా సరే, గంజాయి పండించినా సరే, గంజాయి రవాణా చేసినా సరే చాలా సివియర్గా పనిష్మెంట్ ఉంటుందనేసి ఈ మేరకు ప్రజలందరికీ తెలియజేయబోతుంది. థ్యాంక్ యూ. Audio Jungle.